అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి చాలా కామన్ టాపిక్, బట్ చాలామంది అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా. ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. అదేంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నెక్స్ట్ 14 days అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పేషెంట్స్ కూడా వన్స్ ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అది ఫైనల్ స్టెప్, అది అవగానే చాలా స్ట్రెస్లో ఉంటారు. పాజిటివ్ వస్తుందా, నెగటివ్ వస్తుందా, ముందలా అయింది, లేదంటే ఒకటే ఎంబ్రియో ఉంది, అలా చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ స్ట్రెస్లో చాలా అంటే బాడీలో చిన్న చిన్న చేంజెస్ అయినా కూడా చాలా ఎక్కువగా టెన్షన్ పడి ఏదో అయిపోతుంది అనేసి చాలా కంప్లైంట్స్తో వస్తుంటారు. సో అసలు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదేది నార్మల్, ఏదేది అబ్నార్మల్ అనే దాని గురించి మాట్లాడదాం. అంటే నార్మల్గా మోస్ట్ కామన్ ఏంటంటే ఫస్ట్ బ్లీడింగ్, స్పాటింగ్, లేకపోతే ట్రాన్స్ఫర్ తర్వాత స్పాటింగ్ అయినప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది స్పాటింగ్ అయింది, ఏదైనా ఇష్యూ ఉందా అని కొంచెంమంది టెన్షన్ పడుతూ ఉంటారు. కొంచెంమంది ఏంటంటే స్పాటింగ్ కూడా అయింది, నాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్ ఇది, సో ప్రెగ్నెన్సీ వచ్చినట్టే అని కొంచెంమంది అనుకుంటారు. సో అలా స్పాటింగ్ అనగానే చిన్నగా అప్పుడప్పుడు లైట్గా స్పాటింగ్ అయితే వరి అవ్వాల్సింది ఉండదండి. బట్ కంటిన్యూస్గా అలానే స్పాటింగ్ అవుతుంది అంటే మాత్రం డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ టైంలో, అంటే బేబీ పెట్టిన తర్వాత కొన్ని డేస్కి ఇంప్లాంట్ అంటే అతుక్కునే టైంలో స్పాటింగ్ అనేది చిన్నగా మైల్డ్ స్పాటింగ్ అనేది కామన్. అండ్ ఆల్సో ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఒక్కొక్కసారి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసే టైంలోనే సర్విక్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లోకల్గా ఏమైనా ట్రామా అయినా కూడా ఒక్కొక్కసారి అలా స్పాటింగ్ రావచ్చు. సో అలా కాజెస్ ఏంటి అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా బ్లీడింగ్, లేదంటే కొంచెం ఎక్కువగా బ్లీడింగ్ ఏమైనా అయినా కూడా స్పాటింగ్, అకేషనల్ స్పాటింగ్ ఈజ్ ఓకే, బట్ ఎక్కువగా బ్లీడింగ్ అయినా, కంటిన్యూస్గా స్పాటింగ్ అవుతున్నా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. అలాగే క్రాంప్స్ అండి. సో ఇది కూడా చాలామంది చెప్తుంటారు. అంటే దీన్ని కూడా 2 రకాలుగా చూసుకుంటారు. పీరియడ్ క్రాంప్స్ లాగా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ తర్వాత ఇలా ఎందుకు వస్తున్నాయని టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు రిజల్ట్ రాకముందే. అలాగే క్రాంప్స్ వస్తున్నాయి, సో ఇదేదో సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా మైల్డ్ క్రాంప్స్ అనేవి ఓకే, నథింగ్ టు వరీ. బట్ కంటిన్యూస్గా పెయిన్, ఎస్పెషలీ క్రాంప్స్తో పాటు బ్లీడింగ్ కూడా అవుతుంది అంటే మాత్రం డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. సో అది కాకుండా నెక్స్ట్ థింగ్ ఇస్ రెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అడిగేది బెడ్ రెస్ట్. కంటిన్యూస్గా బెడ్ రెస్ట్లో ఉన్నాం మేడం మేము, అసలు లేవకుండా అన్నట్టు అంటారు. సో అలా అడ్వైస్ చేయము. ఏ డాక్టర్ కూడా ట్రాన్స్ఫర్ తర్వాత కంటిన్యూస్గా బెడ్ రెస్ట్లో ఉండాలి, ఏ పని చేసుకోవద్దని చెప్పరండి. బికాజ్ బెడ్ రెస్ట్తోని దాని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దాంట్లోని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బ్లడ్ అనేది క్లాట్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు. సో అలాంటిది జనరల్గా అడ్వైస్ చేయరు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంటర్కోర్స్ అని అడుగుతారు. సో రిలేషన్లో ఉండొచ్చా అని అడుగుతారు. రిలేషన్లో ఉండొద్దు అని ఎక్కడా లేదండి. బట్ స్టిల్ ఒకవేళ డౌట్ ఉంది, మళ్ళీ నెగటివ్ వచ్చిందంటే దానివల్లనే వచ్చింది అన్నప్పుడు బెటర్ టు నాట్ హ్యావ్ ఇంటర్కోర్స్ అని చెప్తుంటాము. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇప్పుడు చాలా 14 days చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. సో ఏదైనా కూడా చాలా భూతద్దంలో చూస్తారు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కాకుండా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే బాగా తిప్పుతున్నట్టు ఉండడము, లేదంటే బ్రెస్ట్ పెయిన్లా ఉండడము, టెండర్నెస్లా ఉండడము, లోవర్ బ్యాక్ ఏక్ ఉండడము. సో బేసిక్లీ కొన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని ఉంటాయి. సో అవి చూసుకొని చాలామంది అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయండి, సో నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అని అలా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సో నార్మల్గా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కసారి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, హార్మోన్స్, ఏదైతే మనం ఐవీఎఫ్ తర్వాత కొన్ని మెడికేషన్ ఇస్తామో ఆ మెడికేషన్ వల్ల కూడా ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అది తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ లాగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అని అనుకోవడం, సో అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా ఏం పెట్టుకోదండి. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టెస్టింగ్. అంటే నార్మల్గా ఒక 14 days తర్వాత టెస్ట్ చేసుకోమని చెప్తాము. బట్ చాలామంది ఏంటంటే ఆల్రెడీ జస్ట్ 1 weekకే ట్రాన్స్ఫర్ అయిన 3 daysకే, లేదంటే 1 weekకే టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. టెస్ట్ చేసుకొని నెగిటివ్ వచ్చిందండి అంటారు. సో అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎప్పుడైనా మనము 14 days అనేది ఎందుకు చెప్తామంటే ఆ హార్మోన్ బీటాసిజీ అనే హార్మోన్ బ్లడ్లో కనిపించాలి అంటే మినిమం 14 days పడుతుంది. సో ఐడియల్గా దాని తర్వాతనే టెస్ట్ చేసుకోమని చెప్తాము. అంతేగాని ఇంట్లో కూర్చొని యూరిన్ టెస్ట్లు ఎవ్రీడే చేసుకునే పేషెంట్స్ కూడా ఉంటారు. సో అంత స్ట్రెస్లోనయ్యి అలా టెస్ట్లు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెడిసిన్స్. ఏదైతే ఆ లుటియల్ ఫేస్ సపోర్ట్ అనేది ఇస్తారో, ట్యాబ్లెట్స్, అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ కూడా పెడతారు, అవి మాత్రం మిస్ చేయకుండా డైలీ తీసుకోవడం. సో అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అండ్ దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, అండ్ ఆల్సో చిన్న చిన్న యాక్టివిటీస్ అనేది చేసుకోమని చెప్తుంటాము. కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైస్డ్ అండి. సో ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.